మంగళం భగవన్ శంభో మంగళం వృషభధ్వజ మంగళం పార్వతీనాద మంగళం భక్తవత్సల ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాత్ ఓంకారాయ నమో నమః. తనువే గుడియట తలయే శిఖరమట పెను హృదయమే హరి పీఠమట. తనువే గుడియట తలయే శిఖరమట పెను హృదయమే హరి పీఠమట. కనుగొను చూపులే ఘన దీపములట తలపులో పలి అంతర్యామికి నిత్య పూజలివిగో. నేరిచిన నోహో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివిగో. పలుకే మంత్రమట పాడైన నాలుకే కలకలమను పిడి ఘంటయట. పలుకే మంత్రమట పాదైన నాలుకే కలకలమను పిడి గంటయట. నలువైన రుచులే నైవేద్యములట తలపులో పలనున్న దైవమునకును నిత్య పూజలివిగో. నేరిచిన నోహో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివిగో. గమన చేష్టలే అంగరంగ గతియట తమిగల జీవుడే దాసుడట. గమన చేష్టలే అంగరంగ గతియట తమిగల జీవుడే దాసుడట. అమరిన ఊర్పులే ఆలమట్టములట క్రమముతో శ్రీ వెంకటరాయనికి నిత్య పూజలివిగో. నేరిచిన నోహో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివిగో. వాయురనిలమమృతమదేదం భస్మాంతం శరీరం. ఓం క్రతో స్మర కృతం స్మర క్రతో స్మర కృతం స్మర క్రతో స్మర కృతం స్మర. వాయురనిలమమృతమదేదం భస్మాంతం శరీరం. వాయుః అనిలం అమృతం అథ ఇదం భస్మాంతం శరీరం. ఓం క్రతో స్మర కృతం స్మర క్రతో స్మర కృతం స్మర అని దాదాపుగా మనం ఈశావాస్యోపనిషత్తుకు చివరకు వచ్చేసాం. చివరి మంత్రం కూడా అగ్నేనయ సవధారాయే అస్మాన్ విశ్వాని దేవ వయునాని విద్వాన్ యుయోధ్యస్మజ్జుగురానమేనో భూయిష్టాంతే నమ ఉక్తిం విధేమా అని చివరికి నమభుక్తిం నమస్కారముతో తన ఉపనిషత్తుని ముగింపజేసుకోవడం జరుగుతుంది. మరి ఈ 19వ మంత్రంలో మనం ప్రయాణం చేస్తూ ఉన్నాము. వాయు అనిలం
అమృతం. ఈ మూడు చాలా సారస్వతమై ఉన్నటువంటి అంశములు. ఇక్కడ వాయు, అనిలం, అమృతం అని చెప్పినట్టు. తర్వాత ఇదం శరీరం భస్మాంతం. ఈ దేహం అనేది భస్మాంతం. భస్మం అంటే బూడిద. భస్మాంతం. శరీరం, ఈ దేహం ఏమవుతుందయ్యా అంటే భస్మం, బూడిదైపోతుంది అన్నమాట. మరి బూడిద కావటం ఏంటి దేహం అనేది కూడా సందేహం కలుగుతుంది. వాయు, అనిల రెండు కూడా మరి గాలిదేవుడు ఆయన సూచించేటువంటి పదాలు. ఈ రెండు ఎందుకు వాడటం? ఎక్కడ ఒకే వస్తువుకి ఒక పదం వాడితే చాలదా? రెండు పద ప్రయోగాలు చేయాలా? వాయువు అన్నదే, అనిలహ అన్నదే. గాలిని అనిల అని చెప్పిన అంటారు. అగ్నిదేవుణ్ణి అయితే అనల అని చెప్పిన అంటారు. అనల, అనిల. గుడిని తవ్విస్తే వాయువు అవుతుంది, తల కట్టిస్తే అగ్ని అయిపోతుంది. అనల అని అంటారు అగ్నిదేవుణ్ణి. అలం, సంస్కృతంలో అలం అంటే చాలు అని అర్థం. గుర్తుపెట్టుకోండి. అమ్మగారు అన్నం వడ్డిస్తూ ఉంటే అలం అన్నాడు ఈ పూట నుంచి. సాంబారు వడ్డిస్తూ ఉంటే అలం, కూర వడ్డిస్తూ ఉంటే అలం, చాలు. సంస్కృతం మీకు వచ్చేసినట్లే ఈ లెక్కన, ఈ పదం వచ్చేస్తే. అందువల్ల అలం అంటే చాలు అని అర్థం. నా అలం అనలం. అగ్నిదేవుడు చాలు అంటాడా? అయ్యగారికి ఏమన్నా కాస్త అన్నం వడ్డించారా, సాంబార్ వేసారా, 4 గార్లు పెట్టారా, దండం పెట్టేస్తారు, చాలు అంటారు. అగ్నిదేవుడికి ఎంత అర్పిస్తే ఆయన చాలు అంటాడు? చెప్పండి. ఎన్ని కట్టెలు వేసినా, ఎంత హవిస్సు పోసినా దాన్ని స్వాహా చేయటమే కానీ ఆయన గారు ఎప్పుడు కూడా చాలమ్మా చాలు అని చెప్పి అనడు. కాబట్టి ఆయన్ని అనలా అంటారు. అలం అంటే చాలు అని చెప్పి అర్థం. అలం అనడు అగ్నిదేవుడు. ఇంకా పోయి త్యా 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 అంటాడు. అందువల్ల ఆయన్ని అనలం అన్నారు. చాలు అనడు కాబట్టి అనలం అని అర్థం. అది అగ్నిదేవుడికి ఉండేటువంటి పేరు అన్నమాట. ఇక్కడ అనిల అనేది వాయుదేవుని యొక్క సంబంధ పేరు. కాబట్టి ఇక్కడ వాయు అని అన్నారు, అనిలం అన్నారు. ఈ పక్కన అమృతం అన్నాడు. 3వ పదంలో అమృతం అన్నాడు. ఈ 4వ పదానికి వస్తే భస్మాంతం శరీరం. ఈ దేహం మొత్తం కాలిపోయిందయ్యా అన్నాడు. ఈ వాయువు ఏమిటి, అనిల ఏమిటి, అమృతం ఏమిటి, ఈ దేహం భస్మం కావటం ఏమిటి? అంతా దిక్కుతోయిన వ్యవహారాలు అయిపోతాయి అన్నమాట. కనుక ఈ విధంగా వాయువు అని ఎందుకు అన్నారు అని చెప్పినట్టు, వాతీతి వాయువు అంటే అటు ఇటు ఇటు అటు నిరంతరంగా చేసే పని ఇంకేం లేదేక. ఏమి బయటకు వస్తాడు, లోనకు పోతూ ఉంటాడు. బయటకు రావడం, లోనకు పోవడం, బయట రావడం, లోనకు పోవడం, ఇదే పని ఆయనకి. ఇంకేం పని లేదా? బయటకు వస్తే లోనకు పోతూ ఉంటాడు అని చెప్పనంటే, ఆయన ఆ పని చేయబట్టే ఈ దేహం అనేటువంటిది బ్రతికి ఉన్నది. అందుచేత ఇది ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా, ప్రాణాపాన వాయువులు ఉచ్ఛ్వాస నిశ్వాసలు అని ప్రకారంగా దాన్ని మనం పిలుస్తూ ఉన్నాము. మన ఊహకు అందే విధానంగా ఊపిరి బయటకు వస్తుంది, లోనికి పోతుంది, బయటకు వస్తుంది, లోనకు పోతుంది అన్న విషయం వరకే మనకున్నటువంటి ఒక అవగాహన. దానివల్ల లోపల ఎంత వర్క్ జరుగుతుందో ఎవడికి తెలియదు. ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా సంచరించేటువంటి ఆ గాలి వల్ల శరీరం లోపల జరిగేటువంటి పని ఒక తత్వజ్ఞానంలో మాత్రమే తెలుసుకునే విధానం ఉంటుంది. ఇట్లా ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా ప్రధానమై ఉన్నటువంటి అంశముగా ఉండగా తన యొక్క రూపమును 10 రకాలుగా విభజించుకుని శరీరంలో అనేక భాగాలలో ప్రవేశించి అది చేస్తున్నటువంటి వర్క్.
ఉదాన కంఠదేశస్థ, అది ఉదానముగా కంఠదేశమునందు ఉండి ఆ ప్రకారంగా మనం ఏవైతే మాటలు మాట్లాడుతూ ఉంటామో మాటలకి బాగా పటుత్వాన్ని ఇస్తూ ఉంటుంది ఉదాన వాయువు అన్నారు. ఉదాన కంఠదేశస్థ, అది చాలా గొప్ప పని చేస్తుంది ఉదాన వాయువు. అది అర్ధభాగం మన పంచకరణంలో చూసినట్లయితే మిగతా అర్ధభాగం ఉదానమయ్యను అంటాడు. అందువల్ల కంఠమునందు ఉన్నటువంటి ఉదాన శక్తి ఈ ప్రాణాలను బయటికి వదిలి లోపలికి లాక్కునే విధానముగా చేసేటువంటి యొక్క విధానం రావటం కారణం ఏంటంటే మీరు పంచకరణంలో చూసినట్లయితే వాయువు యొక్క అర్ధభాగమే ఉదానం అవుతుంది. ఈ ఉదానము యొక్క సంబంధ అంశాన్ని గురించి భారతమునందు అది బ్రహ్మము యొక్క స్థలముగా చెప్పుకొచ్చిన సందర్భం కూడా ఉన్నది. విను మహోరాత్రంబులు శుభాశుభములైన ద్వంద్వములు ప్రాణాపానమునకు నామాంతరంబులు తదీయ మధ్యవర్తిత నొప్పు మహనీయ వకిని ఉదానంబు అన్నాడు. దాని నిర్ద్వంద్వ భావము అంతర్యాగా విద్యా ప్రవీణులు గండ్రు పరమశాంతి అనగా బ్రహ్మమనగా. విను మహోరాత్రంబులు శుభాశుభంబులైన ద్వంద్వములు ప్రాణాపానమునకు నామాంతరంబులు తదీయ మధ్యవర్తిత నొప్పు మహనీయ వకిని ఉదానంబు అంటాడు. అనగా ప్రాణాపాన వాయువులు ఎప్పుడైతే ధ్యానములో వాటి సంచారం ఉపసంహరణ చేసుకుంటాయో మరి ఉచ్ఛ్వాస నిశ్వాసలు పూర్తిగా ఆగిపోతే ఉండేది ఉదానము అన్నాడు. ఉదానము నిర్ద్వంద్వ భావము అంతర్యాగా విద్యా ప్రవీణులు గండ్రు పరమశాంతి అనగా బ్రహ్మమనగా. ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలు ధ్యానములో పూర్తిగా ఆగిపోయిన స్థితి ఏర్పడ్డప్పుడట ఆ ఉదాన శక్తి వాళ్ళకి ఎట్లా గోచరిస్తుందని చెప్పనంటే సాక్షాత్ బ్రహ్మము అనే విధానముగా మరి భారతమునందు ఉన్నటువంటి అంశాన్ని స్వామివారు ఎత్తి చూపించారు. మనకుగా గోచరించే అవకాశాలు లేవు. ఆ సముద్రం, భారతం ఒక సముద్రం అయితే ఆ సముద్ర గర్భంలో ఉన్నటువంటి రత్నాలను ఏరి చాలా స్వామివారు మనకి అందించిన వాటిలలో ఇదొకటి. ఇను మహోరాత్రంబులు, అహోరాత్రం, శుభాశుభములు ఇవన్నీ కూడా ద్వంద్వములు ప్రాణాపాన వాయువులకి ఉన్నటువంటి విధానము అని. నిర్ద్వంద్వ భావము అనగా ఉచ్ఛ్వాస నిశ్వాసలు లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఎవరికి వస్తుందయా? ఉచ్ఛ్వాస నిశ్వాసలు లేకుండా ఉండేటువంటి విధానం దాదాపుగా అందరికీ వచ్చేదే. ఒకప్పుడు వస్తుంది, ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఉండవు, ఆగిపోయి ఉంటాయి, శవమై పడిపోతారు. కనుక ఆ పరిస్థితి అందరికీ ఉన్నది. కానీ ఈ పరిస్థితి రావాలి కదా, సహజ సిద్ధముగానే ప్రారంధం ఉన్నప్పుడే రావాలి. అందరికీ ప్రారంధం అయిపోయాక వస్తుంది. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఆగిపోవటం అనేటువంటి అంశము ప్రారంధ కర్మ అయిపోయిందా అంటే అందరికీ వచ్చే విధానమే. చాలామంది మనకంటే ముందు వెళ్ళిపోయారు. ఇక మనం కూడా సిద్ధపడుతూ ఉన్నాం ఆ పరిస్థితికి. ఈ రాబోయే వాళ్ళు కూడా అదే బాటలో వస్తారు. ఇంతవరకు ఎంతమంది వచ్చి ఈ ప్రకారం వెళ్ళిపోయారో అది ప్రారంధం అయిపోవటంతో ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఆగిపోయిన పరిస్థితి. కానీ ఇక్కడ మనకు చెప్పేటువంటి భారతంలో ఈ పద్యం యొక్క విధానం చూసినట్లయితే ధ్యానం యొక్క సంబంధ అంశం ఇది. నిర్ద్వంద్వ భావము అంతర్యాగా విద్య, అంతర్యాగం చేసేటువంటి వారికి మాత్రమే తెలియబడేటువంటి విధానము. ఉచ్ఛ్వాస నిశ్వాసలు రెండు కూడా పూర్తిగా ఆగిపోయి ఉన్నటువంటిది నిర్ద్వంద్వ భావము, అది ఉదానంబు అంటాడు. అందువల్ల ఉదాన వాయువు యొక్క విషయం చూస్తే అది అర్ధభాగంగా కంఠమునందు ఉన్నటువంటి విధానం. మనకు స్థాన విచారంలో కూడా స్వామివారు కంఠంగాడ కైవల్యం అనే విషయం చెప్పుకొస్తారు. అందువల్ల ఈ అందువల్ల చెప్పడం అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలు పూర్తిగా ఆగిపోయి ఉదానముగా ఏర్పడింది కాబట్టి అదే పరమశాంతి అనగా బ్రహ్మమనగా అని. అలాంటి ఆ పరిస్థితిని మనకి చెప్తే అర్థమయ్యేటువంటి అంశం కాదు. అది ధ్యానములో అనుభవం రాగలిగితే అది ఎవరైనా దాన్ని ఆస్వాదించవచ్చు.
ఆ ధ్యానము యొక్క సంబంధ అంశం అది. ఈ ప్రకారంగా మరి ఉదాన వాయువుగా ఉన్నటువంటిది ఈ ప్రకారంగా మనకి ఉన్నదైతే నాభి సమాన, నాభి యందు సమాన వాయువుగా, వ్యాన సర్వ శరీరగ, వ్యానవాయువు దేహమంతా కూడా వ్యాపకమై ఉంటుందని చెప్పేసి అని ఈ విధముగా అవన్నీ మా దేహంలో వరకు చేస్తూ ఉన్నాయి. వ్యాన, ఉదాన, సమాన, ప్రాణ, అపాన, నాగ, కూర్మ, కృకర, దేవదత్త, ధనంజయ ఉపవాయువులన్నీ కూడా శరీరములో వాయు సంచారం కలిగి శరీరాన్ని అన్ని విధాల మనకు ఇబ్బంది లేకుండా కాపాడుతున్నటువంటి పరిస్థితి. ఈ దేహం ఇంత కాంతివంతముగా, మంగళకరముగా, పూజ్యవంతముగా ఉందంటే కారణం లోపల జరుగుతున్నటువంటి పని సామాన్యమైనటువంటిది కాదు. ఎంత అహర్నిశలు జరుగుతూ ఉన్నటువంటి విధానం. ఈ ప్రాణాపాన వాయువుల యొక్క విధానము నుంచి అనేక దశవిధ వాయువులకు విభజింపజేసుకుని లోన ఉన్నటువంటి అన్ని భాగాలను కూడా ఇదే ఆడించాలి, ఇదే పనిచేయించాలి. ముఖ్యంగా శరీరములో ఏర్పడి ఉన్నటువంటి ఏ యొక్క భాగాలు అయితే ఉన్నాయో, అవయవ సముదాయం ఉన్నదో, బయట ఉన్నటువంటి కరచరణాదులు, ఇవి గోళకాలు అంటారు. ఈ కరచరణాదులను ఆడించేది సూక్ష్మదేహం. కనుక సూక్ష్మదేహం తన ఇంద్రియముల సహకారముతో కరచరణాదులను ఎన్ని కూడా జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ గోళకాలను సూక్ష్మదేహ వ్యవహారమునందు ఉన్నాయి. కనుక సూక్ష్మదేహం కదిలిస్తేనే చేతులు కదిలేది, కాళ్ళు కదిలేది, నోరాడేది, కన్రెప్పలు ఆడేది. ఇవన్నీ కూడా సూక్ష్మదేహం యొక్క ఇంద్రియాలతో జతపడి ఉన్నటువంటి విధానం. అయితే మరి లోపల ఉన్నటువంటి అవయవాలు అవి పనిచేయకపోతే ఏ ఒక్కటి ఆగిపోయినా ప్రమాదంలో పడతాం. కిడ్నీ పని చేయకపోయినా, లివర్ పని చేయకపోయినా, ఇంక ఇతర ప్యాంక్రియాస్ ఒకటి ఉన్నది, అది పని చేయకపోయిందా అంటే చాలామందిలో అది పని చేయట్లేదు. ఇప్పుడు దాని కారణంగానే షుగర్ వ్యాధులన్నీ కూడా రావటం కారణం. షుగర్ వ్యాధి నాటి కామన్ అయిపోయింది అందరికీ కూడా. ఈ షుగర్ లేదంటారా, అది అదృష్టం అని చెప్పి అంటారు. ఈ షుగర్ లేదా, ఈ షుగర్ లేకపోవడం ఏంటి నీకు, ఇదో పెద్ద ఆశ్చర్యం. మళ్ళీ మా అందరికి లేకపోవడం ఏంటి అని చెప్పేసి అని ఈనాడు అందరికి ఆశ్చర్యం అయిపోయింది. షుగర్ లేకపోయినా, బీపీ లేకపోయినా ఆశ్చర్యాలు. ఎందువల్ల ఈ షుగరు ఈ విధంగా రావటం అని చెప్పానంటే మనలో ఉన్న ప్యాంక్రియాస్ అనేటువంటిది అది పనిచేయటం మనం కొంచెం తగ్గిపోవటం వల్ల దానివల్ల ఉత్పత్తి అయ్యేటువంటి ఇన్సులిన్ అనే పదార్థం ఉత్పత్తి కాకపోవడంతో తిన్న ఆహారం చక్కెరగా మారిపోయి అది రక్తంలో చేరిపోయి షుగర్ వ్యాధి అనేది వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల శరీరంలో అన్ని భాగాలు పనిచేయాలన్నమాట. ఈ షుగర్ వ్యాధులు ఈ లోకంలో ఈ మానవుడికి ఎందుకు వస్తూ ఉన్నాయి? ఇతర పశువులకి లేవే, పశువులకు లేవే, గాడిదలకు లేవే, కుక్కలకు లేవే, నక్కలకు లేవే, చీమలకు లేవు, దోమలకు లేవు షుగర్ వ్యాధులు. మానవుడికి ఎందుకు వస్తూ ఉంది అని చెప్పనంటే ఇక వీడు తినే ఆహార పదార్థాల వల్ల వచ్చి పడతా ఉంది. ఏం చేస్తా, ఎక్కువగా లోపల ఈ కారాలు, ఉప్పులు, నూనెలు పోస్తూ ఉన్నాడు. ఆ దెబ్బకి అది పని చేయలేక నా వల్ల కాదురా దేవుడా అని చెప్పేసి దండం పెట్టి మానుకుంటా ఉంది. దాని కారణంగా ఈ బిళ్ళలు, ఇంజక్షన్లతో మనం యొక్క కాలం గడపాల్సి వస్తుంది. కనుక సాధారణంగా ప్యాంక్రియాస్ అనేది మాత్రమే అందరిలో కామన్గా వచ్చేస్తుంది. కానీ ఈ హార్ట్ గీట్లు ఇవన్నీ కూడా అంత తేలిగ్గా రావులేండి. ఎందుకంటే కొంచెం పకడ్బందీగా పనిచేసేటువంటివిగా ఉంటాయి. ఎంత దాని మీద భారం వేసినా, ఎంత ఇబ్బంది కలగజేసినా వాడి మీద ఉన్నటువంటి జాలి అన్నమాట. నికృష్టుడు ఈ విధంగా మనల్ని పడేసి ఇబ్బంది చేస్తూ ఉన్నాడు. సరే, ఏం పడేసినా భగవదాజ్ఞ కాబట్టి మనం ఈయన బతికించాలి అనేటువంటి భావనతో మిగతా అవయవాలన్నీ సర్దుబాటు చేసుకుని ఎట్లయినా వాడిని బతికించడానికే అవి తిప్పలు పడతా ఉన్న పరిస్థితి. అందువల్ల ఈ ప్రకారంగా హార్ట్లు కానీ ఇవన్నీ కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ సమర్థవంతంగా పనిచేయాలని చెప్పానంటే దానికి ఈ వాయువులే ఆధారం. ఇప్పుడు చెప్పినటువంటి దశవిధ వాయువులు వ్యాన, ఉదాన, సమాన, ప్రాణ, అపాన, నాగ, కూర్మ, కృకర, దేవదత్త, ధనంజయ ఉపవాయువులు అన్నమాట. కనుక ప్రధానముగా ఉండేటువంటి పంచ ప్రాణాలు అంటాం.
ఆ పంచ ప్రాణాలకి ఉపవాయువులుగా విభజింపబడి మన శరీరములో నఖశక పర్యంతం రోమం రోమం కూడా అది తిరిగి ఎక్కడెక్కడ బ్యాక్టీరియా సంబంధ కణజాలం ఉంటుందో అవన్నిటినీ కూడా లాగి తీసుకువచ్చి శ్వాస ద్వారా బయటికి పోస్తా ఉన్నటువంటి పరిస్థితి ప్రతి ఒక్క వ్యక్తులు. ఎందుకు ఇటు అటు తిరగడం దీనికి పని లేదా, ఇంకా పని లేదా అని అనుకుంటారు చాలామంది. ఎందుకు తిరుగుతుందని చెప్పానంటే, శరీరములో నువ్వు తిన్నటువంటి యొక్క ఆహారాల నుంచి ఉత్పన్నమయ్యేటువంటి బ్యాక్టీరియా సంబంధ కణజాలములు శరీరంలో ఉండిపోయినట్లయితే అవి రుగ్మతలకు అనేక వ్యాధులకు గురవుతాం. కాబట్టి అవన్నిటినీ కూడా తోడి ప్రతి శ్వాస బయట పోస్తా ఉన్నాయి లోన ఉన్న కణజాలాన్ని. అందువల్ల మనం చక్కగా ఆరోగ్యంగా శాంతియుతంగా ఉన్నామంటే కారణం నిరంతరముగా లోన జరుగుతున్నటువంటి పని ఎవడూ కూడా చూసే విధానం లేదు, దాని గురించి ఎవరికి ఆలోచన కూడా వచ్చే విధానం కాదు. అంతటి విధానముగా భగవదాజ్ఞతో ప్రతి శరీరములో ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఈ విధముగా వీస్తూ మన దేహాన్ని, శరీర అవయవాలని, లంగ్స్, హార్ట్, కిడ్నీస్, అన్నవాహిక మొదలగు ఇంక అనేక శరీరంలో ఉన్నటువంటి అవయవాలని చక్కగా పనిచేయించడమే కాకుండా మన శరీరంలో వాత, పిత్త, శ్లేష్మ అనేటువంటివి కూడా సమాన విధానముగా ఉండాలి. సమతూకంగా ఉంటేనే మానవ జీవితం అనేటువంటి సవ్యంగా సాగే అవకాశం ఏర్పడుతుంది. వాతం పెరిగినా, పిత్తం పెరిగినా, శ్లేష్మం పెరిగినా అనారోగ్యాలకు గురై నానా ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడుతుంది. అవి లేకపోయినా ఇబ్బంది, ఎక్కువైనా ఇబ్బంది. అట్లా షుగర్ అనేది కూడా లేకపోయినా ఇబ్బంది, ఎక్కువైనా ఇబ్బంది. బీపీ అనేది కూడా లేకపోయినా ఇబ్బంది, పెరిగినా ఇబ్బంది. సమపాలంలో ఉండాలి. ఆ విధంగా కంట్రోల్ చేస్తూ అన్నిటినీ కూడా నిరంతరముగా అహర్నిశలు సంచారం చేస్తూ కాపాడే విధానముగా ఈ శ్వాస చేస్తున్నటువంటి పని. అందుచేత మన ఈ దేహం ఇక్కడ ఏమన్నాడు, భస్మాంతం శరీరం. ఈ దేహం భస్మం కావటం సంగతి తర్వాత, ముందు ఈ దేహాన్ని కాపాడే విధానం కావాలి కదా. ఒకవేళ దేహంలో శ్వాస పోయిన తర్వాత భస్మం చేస్తాం, మనమే భస్మం చేస్తాం. ఆయన చేసేది ఏముంది? ఏమి కట్టెల్లో పట్టుకుపోతారు, కట్టెల్లో పేరుస్తారు, నిప్పంటిస్తారు, దండం పెడతారు, ఓ మునకేస్తారు, ఇంటికి చేరుకుంటారు. ఏం ఉండదు అక్కడ. ఇంతకాలం పాటు ఉన్న దేహం ఒక్క పూటతో భస్మమై బూడిదై మట్టిలో కలిసిపోవాల్సిందే. సరే, ఇక్కడ భస్మాంతం శరీరం అని చెప్పి అంటూ ఉన్నాడు. దేన్ని ఉద్దేశించి భస్మాంతం శరీరం అని చెప్పి అంటున్నాడు కూడా మనం చూడాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఈయన చేస్తున్న పని ముందు చెబుతూ ఉన్నాడు. భస్మం తర్వాత సంగతి, ముందు వాయువుడు బతకాలి కదా. భస్మం కావడం తర్వాత, ఆయువు అయిపోయిన తర్వాత, ప్రారంధం అయిపోయిన తర్వాత, శ్వాస పక్షి ఎగిరిపోయిన తర్వాత ఇక ఆ దేహాన్ని భస్మం చేయటమేలే, ఇంకేమి ఉండదు. అందువల్ల ఇక్కడ ఏంటంటే ఈ శరీరం అనేటువంటి మనం 100 ఏళ్ల కాలం చెబుతుంది ఉపనిషత్తు, శతమానం భవతు అని చెప్పి అంటూ ఉన్నారు. కాబట్టి మరి 100 ఏళ్ల కాలం కురవన్నేవేహ కర్మాణి జిజీవిషేత్ శతం సమా. జిజీవిషేత్, జీవించే హక్కు భగవంతుడు ప్రసాదించాడు. ఎంతకాలం? 100 ఏళ్ల కాలం పాటు జీవించమని చెప్పేసి మా భగవంతుడు మానవునికి చక్కటి ఆయువును పోసి 100 ఏళ్ల కాలం బతకరా అని చెప్పనే విధానంగా ఇచ్చాడు. ఇట్లా ఈ 100 ఏళ్ల కాలం మన యొక్క దేహం నడవాలని చెప్పని అన్నట్లయితే ఆ నడిచేటువంటి దానికి చక్కటి తోడ్పాటుగా ఉన్నటువంటిది వాయువు అనేటువంటి. అది లేకపోయిందో నీకు దేహం బతికే అవకాశం లేదు. ఏదో స్థూల దేహం అండి, స్థూల దేహాన్ని సూక్ష్మదేహం ధరించింది, ఈ సూక్ష్మదేహం ఇంద్రియాత్మకమై ఉన్నటువంటిది అని చెప్పనే మాటలన్నీ కూడా ఈ గోళకములుగా ఉన్న విధానం భగవంతుడు ఏర్పాటు చేశాడు, ఇంద్రియాలుగా ఉన్న విధానం భగవంతుడు ఏర్పాటు చేశాడు. ఆ గోళకాలలో ఇంద్రియాలను పెట్టి వ్యవహరింపజేసుకునే విధానంగా బతికే విధానముగా స్వామివారు చేసినటువంటి ప్రక్రియ విధానములో అట్లాగా గోళకాలకు మరి ఈ సూక్ష్మదేహానికి ముడి వేసినటువంటి పరిస్థితి ఏమి, దాని కారణంగా ఈ స్థూలదేహం సూక్ష్మదేహం వ్యవహరించడానికి యోగ్యంగా ఉన్నది, లోక వ్యవహారం చేసుకునే అవకాశం ఏర్పడింది. కానీ మరి దేహం బతకాలంటే ఒకటి కావాలి కదా.
ఈ దేహములో ఉన్న ఈ అవయవాలు పనిచేయాలంటే అనగా కరచరణాదులు పనిచేయాలని చెప్పారంటే కళ్ళు చూడాలన్నా, చెవులు వినాలన్నా, ముక్కు వాసన గ్రహించాలన్నా, నాలుక రుచులు గ్రహించాలన్నా, మరి కాలు నడవాలన్నా, చేతులు ఇచ్చి పుచ్చుకోవాలని చెప్పినన్నా ఇవన్నీ కూడా సూక్ష్మదేహ ఇంద్రియాలు ఉండాల్సిందే. సూక్ష్మదేహ ఇంద్రియములు లేకుండా ఈ కరచరణాదులలో వ్యవహారం ఉండే అవకాశం లేదు. ఇంతవరకు వ్యవహార దక్షతా విధానములో సూక్ష్మదేహ ఇంద్రియాల విషయం చెప్పుకున్నాము. అసలు స్థూలదేహం బతకాలంటే ఆ బతకటానికి విధానముగా ఏర్పాటు చేసిన భాగమే వాయువు అన్నాడు. అందువల్ల ఈ వాయువు అనేటువంటి అంశము అది అహర్నిశలు సంచారం చేస్తూ ఆగకుండా సంచారం చేస్తూ 10 రకాలుగా విభజింపజేసుకుని శరీరంలో ఎక్కడెక్కడ కల్మషాలు ఉన్నాయో మొత్తం ఊడ్చి బయట పోసే విధానం. ఎట్లయితే మనకు మున్సిపాలిటీ ఎక్కడెక్కడ వీధులన్నీ కూడా అశుభ్రముగా ఉన్నాయో, ఏ కాలువలన్నీ కూడా మురుగు పట్టిపోయి ఉన్నాయో మొత్తం ఊడ్చి ఉదయం కల్లా శుభ్రం చేసి పెట్టడంలో వాళ్ళు ఏమి అయితే ఇది అహర్నిశలు ఈ శరీరంలో అహర్నిశలు ఈ శ్వాస అనేది మరి ఊడ్చి మొత్తం బయట పోస్తూ ఉంది. బయట పోసే వాయువు అపాన వాయువు అన్నాం, లోనికి పోయే ప్రాణవాయువు అన్నాం. ఎందుకంటే ఈ ప్రాణశక్తి బయట చెట్ల నుంచి వస్తున్నటువంటి గాలి కాబట్టి లోపలికి పోతుంది, శుద్ధంగా పోతుంది, అశుద్ధమై బయటకు వస్తుంది. ఈ శ్వాస శుద్ధముగా లోపలికి పోతుంది, అశుద్ధమై బయటకు వస్తుంది. కారణం ఏంటని చెప్పానంటే శరీరం ఎప్పటికప్పుడు దాంట్లో ఉత్పన్నమయ్యేటువంటి కణజాలాన్ని బయటకు పోసే విధానంగా చేస్తూ ఉన్నది. కాబట్టి ఈ ప్రకారముగా అవయవాలన్నీ కూడా పనిచేయాలన్నా శరీరం అంతా కూడా శుద్ధముగా ఎప్పటికప్పుడు శుద్ధం క్లీన్గా చేయాలని చెప్పనన్నా కానీ ఈ వాయువు చేసేటువంటి పని అన్నమాట. ఏదైనా మనం కూడా కొంత సహకరించి ఆ లోన ఆ దేవదేవుడు పెట్టినటువంటి ఏ యొక్క వాయువులైతే ఉన్నాయో అవి చేసేటువంటి మన కోసంగా కష్టపడుతూ ఉన్నాయి, మన కోసంగా శ్రమిస్తూ ఉన్నాయి, మనల్ని కాపాడటానికే నిరంతరంగా అహర్నిశలు అవి పనిచేస్తూ ఉన్నాయి, మన కోసం తాపత్రయపడుతూ ఉన్నాయి. ఆ ఉన్నటువంటి యొక్క వాటిలకు మనం కూడా కొంత సహాయముగా వాటికి ఈ కొంత సాత్విక సంబంధమై ఉన్న ఆహారము, ఆరోగ్యకరమై ఉన్నటువంటి ఆహారము, ఆహ్లాదకరమై ఉన్నటువంటి ఆహారము, ఆనందకరమై ఉన్నటువంటి ఆహారము ఈ మనం కొంచెం లోపల అందించాలి. ఆయుస్సత్వబలారోగ్య సుఖప్రీతి వివర్ధనాః రస్యాః స్నిగ్ధాః స్థిరాః హృద్యాః ఆహారః సాత్విక ప్రియాః. ఆయుస్సత్వబలారోగ్య పరమాత్మ చెప్పిన మాట చాలా మంచిది శ్లోకం. అందరూ ఈ శ్లోకాన్ని ఇంట్లో రాసి పెట్టుకోండి, లామినేషన్ చేసుకోండి. దీనివల్ల చాలా మంచి ఉపయోగాలు కలిగే అవకాశం ఏర్పడుతుంది. అర్థం కూడా కొంత అవగాహన చేసుకోండి. స్వామి చెప్పేది ఆరోగ్యాన్ని కలగజేసేటువంటి ఔషధం లాంటి ఒక శ్లోకం ఇది. ఆయుః సత్వ బల ఆరోగ్య అని సుఖప్రీతి వివర్ధనాః రస్యాః స్నిగ్ధాః స్థిరాః హృద్యాః ఆహారః సాత్విక ప్రియాః. అది సాత్వికులుగా ఉన్న వాళ్ళకి ప్రీతికరంగా ఉంటుందని చెప్పి అన్నారు. ఏంటంటే సాత్వికం అది చాలా చక్కగా రసాత్మకమై ఉంటుంది, ఆహ్లాదకరమై ఉంటుంది, ఆనందకరమై ఉంటుంది, సంతోషకరమై ఉంటుంది. తినే వాళ్ళకు కూడా పరమానందం కలగజేస్తుంది. తిన్న తర్వాత కూడా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా కలగజేస్తుంది. జీర్ణమైన తర్వాత మంచి శక్తిని పౌష్టాన్ని కూడా ప్రసాదించేదిగా ఉంటుంది. అలాంటి పదార్థాలు లోకంలో ఉన్నాయి. అవి తీసుకోగలిగితే శరీరం ఎప్పుడూ కూడా ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. దానికోసంగా చెప్పేమాట ఆకుకూరలు బాగా వాడండాయా అంటూ ఉన్నారు. కాయగూరలు ఆకుకూరలు ఎక్కువగా వాడుకోండి. ఇక పప్పు దినుసులు కూడా శక్తిని ఇచ్చే విధానం కాబట్టి అవి వాడుకోమని చెప్పని అంటారు. అదే మాట వేమన కూడా చెప్పింది. ఉప్పు లేని కూర ఒప్పదో రుచులకు, పప్పు లేని తిండి ఫలము లేదు, అప్పు లేని వాడే అధిక సంపన్నుండు, విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు. పప్పు లేని తిండి ఫలము లేదు. పప్పు అంటే కొంచెం అవి
శరీరానికి ధాతు పుష్టి, మంచి ఆరోగ్యాన్ని, శక్తిని ఇచ్చేటువంటి అన్నమాట. ఆరోగ్యకరంగా ఉన్నటువంటివి ఈ ఆకుకూరలు కానీ, కూరగాయలు కానీ, ఇవన్నీ కూడా రసాత్మకమై ఉంటాయి కాబట్టి దేహానికి ఆరోగ్యం ప్రసాదించేటువంటివిగా ఉంటాయి. అయితే పప్పులు అనేటువంటి గింజ జాతి అంటారు. వృక్ష జాతిలో గింజ జాతి అని చెప్పని అంటారు. గింజ జాతిలో చేరినటువంటివన్నీ కూడా ఇవి శరీరానికి శక్తిని ఇచ్చే విధానం ఉంటుంది. పౌష్టికముగా ఉన్నటువంటి ఆహారం గింజ జాతి. దాన్ని ఉద్దేశించి వేమన పప్పు లేని తిండి ఫలము లేదు అన్న ఒక మాట వాడతాడు. అప్పు లేని వాడే అధిక సంపన్నుండు. ఈ శ్లోకం చాలామందికి ఉపయోగపడే శ్లోకం ఇది. వేమన పద్యము. ఇది కూడా కంఠస్థం చేసుకుంటే కూడా మంచిదన్నమాట. ఎందుకంటే అప్పు లేని అధిక సంపన్నుండు. అప్పులు అనేటువంటివి చాలా ప్రమాదం తెచ్చిపెట్టేటువంటి విధానం. అవి వడ్డీ 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 చక్ర వడ్డీ తిప్పి బడమలాడు అసలు చేస్తాడు. ఎంతన్నా కడతా ఉండు, అది ఒక సంవత్సరం అయ్యిందా అంటే అసలు మించిపోతుంది మళ్ళా. ఏమి అందువల్ల ఆయన చెప్పాడు, అప్పు లేని వాడు అధిక సంపన్నుండు. ఈ అప్పులు చేశాక మన స్వామివారు కూడా ఆ పెళ్లి చేసుకోవటానికి శ్రీనివాసుడు పద్మావతి అమ్మవారిని వరించాడు. చేసుకోవాలంటే మరి వియ్యమైన కయ్యమైన సమవుద్యోగం ఉండాలి. దానివల్ల ఈయన గారు మరి కుబేరుని వద్ద అప్పు చేశాడు. ఎప్పుడు తీరుస్తావయ్యా అంటే తీరుస్తామలేవయ్యా కొడతావా అని చెప్పని అన్నాడు. చివరికి ఇక ఆయన గారు కొండ మీద నివాసం పెట్టుకోవాల్సి వచ్చింది. ఎందుకోసం పెట్టుకున్నాడు అని చెప్పానంటే అప్పు తెచ్చాలి కదా. అప్పిచ్చా వాడు ఊరుకోడు కదా. కాబట్టి అంత వండిలో పడేసినా నిలువు దోపుడులో పడేస్తున్నారు కొంతమంది. నిలువు దోపుడు పడేసినా కానీ ఏమో అప్పు తీరిందా అని చెప్పానంటే ఏడస్తాం అప్పు. చక్కెర వడ్డీ తీరింది ఇప్పటికి, ఇంకా వడ్డీ అట్లాగా ఉంది, అసలు అట్లాగే ఉంది. అయ్యో కలియుగాంతం వరకు స్వామివారి ఇక్కడ కూర్చోవాల్సింది అప్పు తీరుస్తూ. అప్పు లేని వాడే అధిక సంపన్నుండు, పప్పు లేని తిండి ఫలము లేదు. కాబట్టి పప్పు జాతిలో కొన్ని ఉన్నాయి మంచి మంచివి. ఏదైనా కొంచెం సామర్థ్యం ఉండగలిగితే పిస్తా కానీ బాదం కానీ ఇంక ఇలాంటివి ఉంటాయి అన్నమాట. నైట్ నానబోసుకోండి, పొద్దున్నే బాగా మెత్తబడతాయి. అవి కనుక తిన్నారంటే మీకు టిఫిన్ కూడా అవసరం లేక, అప్పుడు మీకు భోజనం కూడా అవసరం లేదు. బ్రహ్మాండంగా తిరుగుతారు, గంతులేస్తారు, నడుస్తారు, పరుగులు చేస్తారు. అంత శక్తి ఈశ్వరుడు దాంట్లో పోశాడు అన్నమాట. ఇతర మనకి మినప, కందిపప్పు, పెసరపప్పు ఇలాంటివి ఉన్నాయి. అవి కొంచెం సామాన్య స్థాయిలో ఉంటాయి. అధిక శాతంలో మంచి శక్తి రావాలని చెప్పన్నట్లయితే వినండి, రాత్రిపూట బాదం పప్పులు 5, 6 అట్టనే పిస్తా ఉన్నాయి కదా, అవి ఒక 10, 20 పోయింది. అక్రూట్ మీద చెక్కు ఉంటుంది, అవి ఒక 6, 7 పోయింది. నీళ్లు పోయింది, మెత్తగా అవుతాయి పొద్దున కల్లా. అవి తిన్నారు అంటే మీకు టిఫిన్ అవసరంలా, మంచి శక్తి వస్తుంది, లవణ శక్తి ఏర్పడుతుంది, ధాతు పుష్టి ఏర్పడుతుంది, మంచిగా ఆరోగ్యంగా అందరూ ఉండే అవకాశం ఉంటుంది. ఆకుకూరలు వాడండి, పండ్లు వాడండి, గింజలు వాడండి చాలు. అది పరమాత్మ చెప్పింది గీతలో. ఆయుస్సత్వ బలారోగ్య సుఖప్రీతి వివర్ధనా రస్యాః స్నిగ్ధాః స్థిరాః హృద్యాః ఆహార సాత్విక ప్రియా. ఇది సాత్వికం ఇది. ఆకుకూరల తిన్నా, కూరగాయలు తీసుకున్నా, ఇప్పుడు చెప్పినటువంటి గింజలు తీసుకున్నా మీకు ఏముంటుందా అంటే ఆయు సత్వ బల ఆరోగ్య సుఖ ప్రీతి వివర్ధనా రస్యా స్నిగ్ధ ఇవన్నీ ఉంటాయి. అట్లా మనకి పచ్చి కొబ్బరి కూడా బాగా పాలు ఉండే కొబ్బరిగా ఉంటాయి. అవి కూడా మంచి శక్తినిచ్చేటువంటి పదార్థం అన్నమాట. ఇది మనకి ఏంటంటే ఉప్పు కారాలు పడందే లోనకు పోవు పదార్థాలు. ఉప్పు బాగా వేయాలి, కారాలు బాగా పోయాలి, ఎర్రగా ఉండాలి. ముద్ద నోట్లో పెడితే నసాలం అంటాలి, అంత కారం ఉండాలి. ఇవన్నీ లోన పోసి తల్లికి పేగులు మాడిపోయి, కడుపు మాడిపోయి, అల్సర్లు వచ్చి నానా అనారోగ్యాలు వచ్చే విధానంగా స్వామి చెబుతూ ఉన్నాడు గీతలో. కటు ఆమ్ల లవణ అత్యుక్షణ తీక్షణ రోక్ష విదాహిన ఆహార స రాజస ఇష్ట దుఃఖ శోక ఆమయ ప్రదాహ. దుఃఖములు, శోకములు, ఆమయం అంటే రోగాలు, ఆమయ ప్రదాహ.
అనగా రోగాలను ప్రసాదించబోతుంది. ఎవరైతే ఉప్పు కారములు బాగా ఉప్పు కారము నూనె వీటిని ఎక్కువ శాతంలో వాడేటువంటి వారికి చివరికి ఏమిటి దేహంలో అని చెప్పనంటే రోగ శోక ఆమయ ప్రదాహ రోగములు శోకములు రోగాలు వీటి ద్వారా వచ్చే విధానం అని చెప్పిన మాట. యాతయామం గతరసం పూతి పరుషితం చేయతు ఉచ్ఛిష్టంచ అమేద్యంచ భోజనం తామస ప్రియం. ఇక తామసికులు భోంచేసే భోజనాలు ఉంటాయి కొన్ని, బాగా మురిగిపోయినవి, కుళ్ళిపోయినవి, వాసన కొట్టేటువంటివి, గత రసం బాగా ఇంకిపోయి ఉన్నటువంటివి, ఇలాంటివన్నీ కూడా ఇక లోన పోసే పరిస్థితి చేస్తారన్నమాట. ఈ సారాయి గీరాయి కొంతమంది తాగుతూ ఉంటారు. సాయంత్రం అయిందంటే గుడి వద్ద దక్కుకుంటారేమో కానీ ఈ బ్రాందీ షాపులు కాడ మాత్రం గుమికూడి ఉంటారు. ఇవాళ క్యూలు భారీ ఉంటారు. ఏమైనా గుడి భక్తులు ఏమైనా వచ్చారు